నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి. ఈ మేషరాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అలాగే మీరు స్నేహితులతోనూ మిత్రులతోనూ కలిసి ఈ రోజుని చక్కగా ఉపయోగించుకుంటారు. వారితో కలిసి ప్రయాణాలు చేయడానికి, నూతన ప్రయత్నాలు చేయడానికి, కొత్త అవకాశాల కొరకు ఎదురు చూడడానికి చాలా ఈ రోజున ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే తండ్రితోనూ తల్లితోనూ సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉండే తల్లితో ఈ రోజున సంభాషిస్తారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర వీరికి ఈ రోజున ఆర్థిక విషయాలు చాలా ఎక్కువగా ఖర్చులు అనేవి అధికంగా ఉండడం అనేది, అలాగే మీ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అనేవి ఒకటి అధికంగా ఉంటాయి. అలాగే భాగస్వామి యొక్క విషయాలలో, వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, అలాగే పెట్టుబడుల విషయంలోనూ ఎక్కువ ఆలోచనలు, అంటే ఆల్రెడీ ఉండే వ్యాపారాన్ని విషయంలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఘర్షణ రాకుండా మీ యొక్క భాగస్వామి వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మిథున రాశిలోకి మనకి మృగశిర, అలాగే ఆరుద్ర, పునర్వసు మొదలైన నక్షత్రాలను వస్తాయి. మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఎమోషన్స్ అనేవి బాగా కంట్రోల్ చేసుకోవాలి. ఉద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే నూతన మిత్రులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదన్నా మీకు రుణాలకు సంబంధించిన విషయాలు, శత్రువులతో ఇబ్బందులు, అలాగే ఆర్థిక సంబంధమైన లాభాలు మొదలైన విషయాలలో ఈ రోజున ఉద్వేగంతో కూడిన నిర్ణయాలు లాంటివి తీసుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎక్కువ ఎమోషన్స్కి గురి కాకూడదు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశి వాళ్ళ విషయం కూడా మనం తీసుకుంటే కర్కాటకంలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి నిద్ర, ఆరోగ్యం, అలాగే ఆరోగ్య భంగం కాకుండా ఉండే విషయాలు మొదలైనవి ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన విషయాలు పదే పదే ఆలోచించటం, అనుకోని వ్యక్తులతో వారి యొక్క ఆలోచనలను ముందే మీరు చదివేసి వారితో డిస్టర్బ్ అయిపోయే పరిస్థితులు రావడం, ఇలాంటి వాటన్నిటికీ వీళ్ళంత దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా బంధువర్గంతో, అలాగే దాంతోపాటుగా న్యాయానికి సంబంధించిన విషయాల విషయంలోనూ ఎక్కువ ఈ రోజున ఫోకస్ చేయడం అనేది, అలాగే మనసు స్థిమితం లేకుండా వచ్చిన ఆలోచన పదే పదే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు మెడిటేషన్ మొదలైనవి చాలా వరకు మంచిది. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి. సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఎక్కువగా ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలోనూ, అలాగే గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా భూ సంబంధమైన విషయాలు, వ్యవసాయ సంబంధమైన విషయాలు మొదలైన వాటి గురించి దూర ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి కానీ, లేకపోతే ఆల్రెడీ ఉన్న వాటి మీద ఆదాయానికి సంబంధించిన విషయాలలో ఆలోచనలు చేయడం మొదలైన వాటికి ఈ రోజున అవకాశం ఉన్న రోజు. ఆ విషయంలో అలాంటి బాధ్యతలన్నీ తండ్రి లేకపోతే తల్లితర బంధువులకు అప్పచెప్పడానికి మొదలైన వాటి గురించి ఈ రోజున ఎక్కువ చర్చలు చేస్తారు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? కన్యారాశి. కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు చూసుకున్నట్లయితే మనకి యొక్క ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో ముఖ్యంగా ఎక్కువ ఫోకస్ చేస్తారు. నూతన వృత్తుల కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు బాధ్యతతో కూడి, గౌరవంతో కూడి నూతన వృత్తులు లభించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దానికి కొంత సమయాన్ని మీరు అడగడం, అంటే జారడానికి కానీ దేనికైనా మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే వృత్తిలో కూడా ఆల్రెడీ మీరు ఉండే వృత్తిలో కూడా బాధ్యతలు లాంటివి పెరగడం, తండ్రి తర బంధువులతో ఈ రోజున మీరు చర్చలు జరపడం అనేది,
వృత్తిలో గౌరవం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ యొక్క తులారాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది, ముఖ్యంగా దాంతోపాటుగా మీ యొక్క ఆత్మీయులు, అత్యంత ఆత్మీయులతో ఈ రోజున మీరు కొంత తీవ్రంగా చర్చలు జరపడం, అలాగే వారితో కలిపి కొన్ని నూతన నిర్ణయాలు, అంటే వారితో కలిసి కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి కానీ, లేకపోతే వారితో కలిపి మీరు ఈ రోజున ఏదైనా షాపింగ్ లాంటి వాటి కోసం బయటికి వెళ్ళడం లాంటిది కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. వారి యొక్క సలహాలతోనూ వారి యొక్క సహకారంతోనూ మీ యొక్క ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే వాటిని అభివృద్ధి పరుచుకునే దిశగా మీరు ప్రయత్నం చేయడం, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో నైపుణ్యాలు పెరగడం, కొత్త నైపుణ్యాలతో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ప్రధానంగా వృశ్చికంలో ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మాటల వల్ల అపార్థాలు రాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయానికి సంబంధించిన విషయాలు, ఆదాయాన్ని మించిన ఖర్చులు అధికంగా ఉండడం వల్ల కుటుంబ సంబంధమైన విషయాలు కొంత చికాకుల్ని కలిగించే అవకాశం లాంటిది ఉంది. తెలియని నైరాస్యం, మానసికంగా ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గడం, దానివల్ల తెలియని ఉద్వేగాలకి లోనవ్వడం అనేది, ఎవరితో మాట్లాడినా దాన్ని ఇతరులు అపార్థం చేసుకోవడంతో ఘర్షణాత్మకంగా ఉండడం మొదలైన వాటికి అది ముఖ్యంగా కుటుంబ సభ్యులు. దానివల్ల వీలైనంతవరకు అలాంటి అపార్థాలు అనేవి ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ మాట్లాడుతూ ముందుకు వెళ్ళి ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే వాటిని అధిగమించే విధంగా ఆలోచన చేయడం మంచిది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత గౌరవం, శ్రద్ధ, సంకల్ప బలం మొదలైనవి పెరగడం, నూతన ఆలోచనలు, నూతన కోరికలు, విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు, అలాగే వ్యాపార విస్తరణ కోసం ఆలోచనలు, భాగస్వామ్య వ్యవహారాల్లో ఉద్వేగాలకి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళడం మంచిది. అంతేగాని వ్యాపారపరమైన వ్యక్తులతో భాగస్వామ్య వ్యవహారాల్లో ఎక్కువగా వివాదాలకి చోటు లేకుండా జాగ్రత్త పడాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో, అంటే పోటీలకు సంబంధించిన విషయాల్లో విద్యార్థులు ఎక్కువ స్థాయిలో కృషి చేస్తారు. శ్రమకి తగిన ఫలితం కొరకు వాళ్ళు తీవ్ర స్థాయిలో కష్టపడడం అనేది, అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. శ్రమకి తగిన ప్రతిఫలం ఆశిస్తారు, కానీ మీ ఆరోగ్య విషయంలోనూ ఆహార స్వీకరణ విషయంలోనూ మొదలైన వాటిల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఓవర్ టైం వర్క్ చేయడం వల్ల ఆరోగ్య విషయంలో కొంత విశ్రాంతి తగ్గుతుంది. కాబట్టి వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, నూతన బాధ్యతలు స్వీకరించేటప్పుడు కానీ, భాగస్వామి వ్యవహారాల్లో మీ వైపు నుంచి చేసే కార్యక్రమాల్లో అన్ని విషయాల్లో మీరు కొంచెం సమయాన్ని మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి దూర ప్రదేశాల నుంచి వర్తమానాలు అందుతాయి. అలాగే దూర ప్రదేశాల్లో మిత్రులు, బంధువులతో కలిపి ఈ రోజున కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అప్పటిదాకా మీకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు కూడా మీకు సహకరించడానికి కొందరు అనుకోకుండా ఎదురవుతారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలు ఫలిస్తాయి. ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, వాటికి సంబంధించి భాగస్వామితో కలిపి మీరు చర్చలు చేస్తారు. మొదలైనవన్నీ కూడా మీకు ఇప్పటిదాకా ఆగుతూ వస్తున్నవి, అంటే ఏదైనా ప్రదేశం మారదామనుకున్నా, కొత్త చోట కొత్త ఇల్లు తీసుకుందామనుకున్నా, అద్దెకైన అన్నిటికీ సంబంధించి చాలా వరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీనరాశికి సంబంధించిన నక్షత్రాల్లో పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి.
ఈ యొక్క మీనరాశి వాళ్ళకి వృత్తిపరంగా ఆధిపత్యం పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యతలు పెరుగుతాయి, కొత్త అవకాశాలు ఏర్పడతాయి, గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన వర్గంతో వారి యొక్క ఆలోచనలకి వ్యతిరేకంగా వెళ్లకుండా వీలైనంతవరకు ఇద్దరు కలిపి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అభిప్రాయ భేదాలు అనేవి ఏర్పడవు. మీ ఆలోచనలు మీ యొక్క సహకారం కొరకు మిమ్మల్ని చాలామంది సంప్రదిస్తూ ఉంటారు. అలాగే సంతానానికి కూడా ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు మీరు. అమ్మ ద్వాదశ రాశిలో